తిరుపతిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొని మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 25 లక్షల చొప్పున భారీ నష్టపరిహారాన్ని ప్రకటించాయి. తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు ప్రధానమంత్రి ప్రమాద బీమా కింద మృతుల కుటుంబాలకు అదనంగా 2.5 లక్షల సాయం అందిస్తుందని వెల్లడించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఇప్పటికే ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారని కూటమి నేతలు పేర్కొన్నారు. ఈ విషాదం కారణంగా తిరుపతిలో జరగాల్సిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వారు అధికారికంగా ప్రకటించారు. చివరగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని మాధవ్ స్పష్టం చేశారు. సహకార కారణంగా ప్యాకేజ్ 1 రూపంలో స్టీల్ ప్లాంట్ ని పునరుద్ధరించి 3 బ్లాస్ట్ ఫర్నేస్ ని ప్రారంభించి పెద్ద ఎత్తున ఉద్యోగస్తుల జీవితాల్లో ఆనందాన్ని నింపి ముందుకెళ్తున్న తరుణంలో నిన్న SMS 2లో జరిగిన ఏదైతే దుర్ఘటన ఉందో అత్యంత బాధాకరమైన అంశం. 8 మంది కార్మికులు మరణం, దాంట్లో 5 పర్మనెంట్ ఎంప్లాయీస్ అలాగే 3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరణించడం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. దాంతోపాటు 6 గాయపడటం జరిగింది. దాంట్లో 2 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళిద్దరూ తీవ్రంగా గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో అలాగే ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మరణించారో వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇవ్వటం, దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన పూర్తి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా, అలాగే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం 6 నెలల్లో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఆ విధంగా ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి హౌసింగ్ సదుపాయం కూడా కలిగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఆ ప్రకటన చేశారు. అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వటం, అలాగే వాళ్ళకి చికిత్స పూర్తిగా ప్రభుత్వం చేసే విధంగా దాన్ని ఆసరా తీసుకోవడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి యొక్క రిలీఫ్ దాంట్లో భాగంగా 2 లక్షల రూపాయలు సాధారణంగా వస్తాయి. ఆ విధంగా అది కూడా దానికి కలిపి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే ఏదైతే ప్రమాదానికి కారణమైన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిన్ననే స్వయంగా ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు వచ్చి అక్కడ మొత్తం దాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే మా యొక్క డిప్యూటీ మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు వచ్చారు. అలాగే రాష్ట్ర కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా అక్కడే ఉన్నారు. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అక్కడే ఉన్నారు. మిగతా మంత్రులు అలాగే పల్లా శ్రీనివాస్ గారు కూడా అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇవాళ పెద్దలందరూ కూడా దానికి సందర్శించి రావటం జరుగుతుంది. అలాగే ఎందుకు జరిగిందని ఉన్నత స్థాయి దానిపైన విచారణ చేయటం, దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్స్లో అత్యంత సేఫ్టీ స్టీల్ ప్లాంట్ RINL. అయితే ఇటువంటి సంఘటన 2012లో జరిగింది. సుమారు 30 మంది మరణించారు. సో ఆ విధంగా అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒక సంఘటన జరగకుండా ఆ భద్రతా ప్రమాణాలు పెంచుతూ వచ్చారు. అయితే నిన్న జరిగిన చాలా దురదృష్టకరమైన సంఘటన కనుక ఆ యొక్క సంఘటన నేపథ్యంలో అనేక విలువైన కుటుంబాలు వాళ్ళ యొక్క ఆసరాన్ని కోల్పోవటం ఏదైతుందో అందరికీ కూడా బాధ కలిగించింది. కనుక ఏదైతే 12 సంవత్సరాల యొక్క సెలబ్రేషన్ చేయాలనుకున్నాం వాటిని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ విధంగా త్వరలో దీనికి సంబంధించిన డేట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక మంచి వాతావరణం, డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క పరిణామం ప్రజలందరికీ చూడడానికి కనిపిస్తుంది. కనుక ఆ యొక్క పరిణామాలకు సంబంధించిన ఏ అంశాల్లో మనం ముందుకెళ్ళాం, అలాగే ఏ రకాల ప్రజల వర్గాలని మనం చేరువ చేశామో, అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్స్ మనం తీసుకొచ్చామనే విషయాన్ని మనందరికీ కూడా తెలియజేయడానికి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ ప్రహ్లాద్ జోషి గారు రావటం నిజంగానే ఆంధ్రప్రదేశ్కి ఆయనకి ఈ యొక్క 12 సంవత్సరాలకు సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఇన్ఛార్జిగా వేయటం, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొకసారి కూడా రావటం జరుగుతుంది. ఆ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించాం. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 12 సంవత్సరాలతో పాటు 4.2 ఏదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా 4వ సారి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో 4.2 ఈ యొక్క ప్రోగ్రామ్